ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి ప్రభువును గొప్ప చేసే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులు ఉన్నాం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియా కాండం 25వ అధ్యాయము 13 నుండి 22 వరకున్న వచనాలను మనము చదువుచున్నాం. దీని కొరకైనటువంటి మూలవాక్యం 19. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించుదురు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నింపమని, వాక్కు చేత మాతో మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశం సురక్షితముగా నివసించుట ఎట్లు. మానవ దైనందిన జీవితంలో అనుదినము వేగవంతానికి మనుషుడు అలవాటు పడిపోయాడు. సుదీర్ఘమైన ప్రయాణాలు ఈ రోజుల్లో క్షణాల వ్యవధిలో సాగిపోతున్నాయి. జీవితాంతం జీవించవలసిన మనుష్యుడు రెప్పపాటునే రాలిపోతున్నాడు. అయితే ఒక మనుషుని యొక్క మనుగడలో సురక్షితంగా నివసించడం అనేది బహు కష్టతరముగానే మారింది అని చెప్పుటకు ఏ మాత్రం సందేహం అనేదే లేదు. ప్రియులారా, అయితే ఇక్కడ దేవాది దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఒక అభయమైన వాక్కునిస్తున్నారు. ఏంటి ఆ వాక్ అంటే 19వ వచనంలో 2 సార్లు ఈ మాటను ప్రభు ఉపయోగించారు. సురక్షితముగా మీరు నివసిస్తారు, సురక్షితముగా మీరు నివసిస్తారు. ఇశ్రాయేలు జనాంగం ఏమైనా కొద్దిపాటి వారా? ఇంచుమించుగా లక్షలాది మంది ప్రజలు పిల్లారా. వారు వాగ్దాన దేశానికి బయలుదేరుచున్నప్పుడు వాగ్దాన దేశమును గూర్చి ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించిపోతున్నారు. ఒక మనుషుడు అసలు లోకంలో ఈ మనుగడ అత్యంత కష్టముగా ప్రేమలు చల్లారిపోయి
ప్రియులారా, ఆస్తులు విస్తరించి అక్రమము పెరిగిపోయిన మానవ దైనందిన జీవితంలో ఒక మనుషుడు సురక్షితంగా ఎలా జీవిస్తాడు అనేది ఈ భాగంలో మనం చూడవచ్చు. ఏమని చెబుతున్నారు ప్రభు? ఒక వ్యక్తి సురక్షితముగా, సుఖముగా, నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నది 17వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు బాధింపక. వెరీ గుడ్. భూమి మీద జీవించే మనుషుడంట సాటి మనిషిని, సగటు మనిషి విషయంలోనంటండి ఒకరినొకరు బాధింపవద్దు అని ఉంది. పిల్లరా, మీకు అర్థం వచ్చినది కదా? బాధింపవద్దు, ఒకరినొకరు బాధించుకోవద్దు, ఒకరి మీద ఒకరు నిష్ఠూరం వేసుకోవద్దు, ఒకరినొకరు అర్థం చేసుకోండి. పర్యాయ భాష చదువుతున్నాను. మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి, ఒకడి మీద ఒకడు దౌర్జన్యం చేయకొద్దు. దౌర్జన్యం చేయొద్దు అంటున్నాడు పర్యాయ భాషలో. అలాగున అంటే సాటి వ్యక్తితో ఎలా మెలగాలి అనే విషయం చెబుతూ, ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేయొద్దయ్యా, ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించొద్దయ్యా, ఒకరినొకరు బాధించుకోవద్దయ్యా, ఇలా మీరు ఉండండి, సురక్షితంగా జీవిస్తారు. ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో సంఘము, కుటుంబము అనబడిన నివాసంలో మనం కూడా ఎలా ఉండాలంటే ఒకరి మీద దౌర్జన్యం చేయక, బాధింపక ఉండినట్లయితే సురక్షితంగా మనం బ్రతుకుతాం. ఆమేన్. ఇక రెండు, నీ దేవునికి భయపడవలెను. ప్రైజ్ ద లార్డ్. రెండో మాట ఏం చెబుతున్నారు దేవుడు? నీవు దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం వలన ఏం కలుగుతుంది? 19వ కీర్తన మనకు గుర్తున్నది కదా, మేబీ 9వ చరణమా? యెహోవా యందైన భయము పవిత్రతను కలుగజేస్తుందంట. ఆమేన్. పిల్లరా, వింటున్నారా? దేవుని యందైన భయము పవిత్రతను కలుగజేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని యందు భయభక్తులు నిలిపిన వారమునై ఉండాలి. సురక్షితంగా బ్రతకాలంటే ఈ మాటలు వించిన అయ్యలారా, ఈ మాటలు వించిన అమ్మలారా, మనం సురక్షితంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే దేవుని యందు భయం. ఈనాడు అనేకుల జీవితాల్లో ఎవ్వరి భయం ఉండలేదు. ఒకవేళ ఎవరైనా మందలిస్తుంటే వారినే తిరిగి భయపెడుతున్నారు, చస్తానంటూ బెదిరిస్తున్నారు. జాగ్రత్త, మనం ఏది విత్తుకుంటాం అదే కోసుకుంటాం. పిల్లరా, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇక తరువాత మనం సురక్షితంగా నివసించాలంటే ఏం చేయాలి? 1, ఒకరినొకరు బాధింపకూడదు. 2, దేవునికి భయపడాలి. 18వ వచనం. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను, వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలంట? 1 కట్టడలను, విధులను 1 అనుసరించాలి, 2 వాటి ప్రకారము నడుచుకోవాలి. అప్పుడు దేశంలో మనకు సురక్షితంగా, మనం సురక్షితంగానే. ఈనాడు తోటి వాళ్ళని బాధ పెడుతూ, పక్క వాళ్ళ మీద నెపాలు వేస్తూ, పిల్లరా ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక మనుషుడు ఎలాగున నెమ్మది కలిగి జీవించగలుగుతాడు? కనుక దేవుని పిల్లలుగా మన ఎడల వాక్యం వింటున్న మనము ఏదైనా అపరాధము దొర్లితే సమాధానపడి క్షమించుకొని ఉంటే ఆ వాతావరణమే పరలోకంలా ఉంటుంది. ఆమేన్. 2 దేవునికి భయపడాలి. 3 సురక్షితంగా నివసించాలంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను వాటిని అనుసరించి నడుచుకోవాలంట. అప్పుడు పిల్లరా సురక్షితంగా నివసించడమే కాదు, ఆశీర్వాదాలు ఎన్నో నీకు తెలుసా?
20వ వచనంలో 7వ ఏట మేము ఏమి తిందుము అని మీరు అనుకుంటున్నారేమో, మేము చల్లని పంటను కూర్చు వల్ల కాదే అనుకుంటున్నారేమో. అయితే 21వ వచనం, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏళ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తిన విత్తనములు 9వ సంవత్సరం వరకు పంట తినెదరు. దాని పంట వచ్చే వరకు పాత దాన్ని తింటారట. ప్రియరా, ఎంత ఆశీర్వాదం చూసారా, ఎంత దీవెనో. దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడిస్తేనట, ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానంలో మనలను ప్రభువు పాలిభాగస్థులుగా చేయుటకు ఆయన చట్టాన్ని, ఆయన ధర్మాన్ని మనం అనుసరించి నడిస్తే, ఆనాడు వారే కాదు పిల్లరా, ఈనాడు మనము కూడా దేవుని ఆజ్ఞలను గైకొని మనం నడిచినప్పుడట వాక్యం సెలవిస్తుంది 3 ఏళ్ల పంటను దేవుడు ఇవ్వబోతున్నాడట. 6 సంవత్సరాలు విత్తాలి, 7వ సంవత్సరాల సునాద సంవత్సరం కనుక దాన్ని విడిచిపెట్టమన్నారు కదా దేవుడు ఇజ్రాయేలుతో. కనుక 6వ సంవత్సరాన్ని విత్తారు, 7వ సంవత్సరానికి విత్తనాలు విత్తలేదు, 8లో విత్తారు. 8 విత్తితే 8వ సంవత్సరంలో కదా పంట 9న వస్తుంది. అంటే 9వ సంవత్సరం వరకు 6వ నెలలో పండినటువంటి పంట వీరికి సమృద్ధిగా సరిపోతుంది. అంటే 3 ఏండ్లకు సరిపడిన పంట 6వ సంవత్సరంలో పండుతుంది. గల కారణం దేవుని ఆజ్ఞలను గైకొనుట వలన. ఈరోజు మన చేతి పని, ఈరోజు ఒక సేవకుని నేను చేయుచున్న సేవ, ఒక విద్యార్థి యొక్క విద్య ఒక అభివృద్ధికరంగా మారాలంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. కొందరు అంటారు, నేను వ్యాపారంలో నష్టపోయాను. ఎందుకు నష్టపోతున్నావు? కొందరు అంటారు, నా కష్టార్జితం నాకు సంతృప్తినివ్వట్లేదు. ఎందుకు నీకు సంతృప్తినివ్వట్లేదు? మాలాంటి సేవకులు కూడా చెబుతారు, సేవలో సంతోషం. ఎందుకు నీకు సంతోషం ఉండట్లేదు? దేవుని ఆజ్ఞలు ఎక్కడైనా తప్పిపోయేవేమో, దేవుని యొక్క సన్నిధిలో గడపలంత సమయానికి నువ్వు గడపలేకపోతున్నావేమో, వ్యాపారంలో నీకు కలిగిన దాని నుండి దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నావేమో, నీ ఉద్యోగంలో నీకు కలిగిన దాని నుండి దేవుని యొద్ద గడపక దేవునికి ఇవ్వక ఎక్కడన్నా లోపం జరుగుతూ ఒకసారి ఆలోచించు. దేవుని ఆజ్ఞ ఏమనుంది నీ పని పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ విద్య పట్ల, నీ వ్యవసాయం పట్ల, నీ చేతి పని, ఇదిగో ఆత్మీయులరా ఓ సేవకు నా సేవ పట్ల దేవునికి ఒక నియమం, దేవునికి ఒక ఉద్దేశం, నియమ నిబంధన కట్టడల ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కడైనా మనం తప్పిపోయేమేమో ఒక్కసారి సరిదిద్దుకుంటే కృపగలిగిన దేవుడు కనికరించి 6వ సంవత్సరంలో విత్తిన పంటను 3 రెట్లు ఎక్కువగా పండింపచేసి 9 వరకు కాపాడిన దేవుడు మనల్ని కాపాడడా? నేటికి ఆయన సజీవుడు. ఇశ్రాయేలు సేవించిన దేవుణ్ణే మనం సేవిస్తున్నాం. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమె తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి అయ్యా. నేను బోధించేవానిగాను కేవలం మా ప్రియులు వినేవారిగా కాదయ్యా, మేమే మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే గొప్ప భాగ్యం మాకు దయచేసి కృపను అనుగ్రహించి మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.